ఓం శాంతి 14/4/2024 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. కర్మాతీత స్థితి వరకు చేరుకునేందుకు కంట్రోలింగ్ పవర్ను పెంచుకోండి, స్వరాజ్య అధికారులుగా అవ్వండి. రివైజ్ 15/3/1999. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న తమ రాజా పిల్లలను, రాజు దులారే అనగా రాజా పిల్లలను, పరమాత్మకు ప్రియమైన పిల్లలను చూస్తున్నారు. ఈ పరమాత్మ మురిపము లేక పరమాత్మ ప్రేమ చాలా కొద్ది మంది పిల్లలకు మాత్రమే ప్రాప్తిస్తుంది. చాలా కొద్ది మంది మాత్రమే ఇలాంటి భాగ్యానికి అధికారులుగా అవుతారు. ఇలాంటి భాగ్యశాలి పిల్లలను చూసి బాప్దాదా కూడా హర్షితం అవుతారు. రాజ్ దులారే అంటే రాజా పిల్లలు. మరి మీరు స్వయాన్ని రాజుగా భావిస్తున్నారా? మీ పేరే రాజయోగులు కనుక రాజయోగులు అనగా రాజులుగా అయ్యే పిల్లలు. వర్తమాన సమయంలో కూడా రాజులే మరియు భవిష్యత్తులో కూడా రాజులే. ఇప్పుడు స్వరాజ్య అధికారి, భవిష్యత్తులో విశ్వరాజ్య అధికారి. మీ డబల్ రాజ్య పదవిని అనుభవం చేస్తున్నారు కదా. నేను రాజుగా ఉన్నానా, స్వరాజ్య అధికారిగా ఉన్నానా అని మిమ్మల్ని మీరు చూసుకోండి. రాజ్య కర్మచారులు అంటే కర్మేంద్రియాలు ప్రతి ఒక్కరూ మీ ఆజ్ఞ అనుసారం కార్యం చేస్తున్నారా? ఆ రాజు యొక్క విశేషత ఏముంటుందో మీకు తెలుసు కదా. రూలింగ్ పవర్ శాసించే శక్తి మరియు కంట్రోలింగ్ పవర్ నియంత్రణ శక్తి. ఈ రెండు శక్తులు మీ వద్ద ఉన్నాయా? రాజ్య కర్మచారులు సదా కంట్రోల్లో నడుస్తున్నారా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. బాప్దాదా ఈరోజు పిల్లల కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ను చెక్ చేశారు. ఏమి చూసి ఉంటారో చెప్పండి. మీరేం చేశారు, నేనేం చూశానో చెప్పండి. ప్రతి ఒక్కరికి తెలుసు కదా. బాప్దాదా చూశారు. ఇప్పుడు కూడా అందరికీ అఖండ రాజ్య అధికారం లేదు. అఖండము మధ్య మధ్యలో ఖండితం అవుతోంది. ఎందుకు? సదా స్వరాజ్యం ఉండేందుకు బదులు పరరాజ్యం ఖండితం చేస్తుంది. పరరాజ్యానికి గుర్తు ఈ కర్మేంద్రియాలు పరాధీనంగా అయిపోతాయి. మాయా రాజ్యం యొక్క ప్రభావము అనగా పరాధీనంగా చేయడం. వర్తమాన సమయంలో కొంతమంది అయితే బాగున్నారు, కానీ చాలామంది వర్తమాన సమయంలోని మాయ యొక్క విశేషమైన ప్రభావంలోకి వచ్చేస్తున్నారు. అనాది ఆది సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో మధ్యకాలం అనగా ద్వాపరం నుండి ఇప్పుడు అంతిమం వరకు గల సంస్కారాల ప్రభావంలోకి వచ్చేస్తూ ఉన్నారు. మీ స్వంత సంస్కారాలే మీ స్వరాజ్యాన్ని ఖండితం చేసేస్తూ ఉన్నాయి. వాటిలో కూడా విశేషమైన సంస్కారాలు వ్యర్థం ఆలోచించడము, వ్యర్థంగా సమయం పోగొట్టడము, వ్యర్థ మాటలు, నడవడికలోకి రావడం అనగా వినడం కానీ వినిపించడం కానీ చేస్తున్నారు. ఒకవైపు వ్యర్థ సంస్కారాలు, మరోవైపు నిర్లక్ష్యము లేక సోమరితనపు సంస్కారాలు భిన్న భిన్న రాయల్ రూపాలలో స్వరాజ్యాన్ని ఖండితం చేసేస్తూ ఉన్నాయి. చాలామంది పిల్లలు అంటున్నారు, ఇప్పుడు సమయం సమీపానికి వస్తోంది, కానీ ఏ సంస్కారాలైతే ప్రారంభంలో ఇమర్జ్గా లేవో, ప్రత్యక్షంగా లేకుండా ఉండేవో అవి ఇప్పుడు అక్కడక్కడ ప్రత్యక్షం అవుతున్నాయి. వాయుమండలంలో సంస్కారాలు ఇంకా ఇమర్జ్ అవుతున్నాయి. దీనికి కారణం ఏమిటి? ఇది మాయా యుద్ధానికి ఒక సాధనం. మాయ దీని ద్వారానే తన వారిగా చేసుకొని పరమాత్మ మార్గంతో వ్యాకుల పడేలా చేస్తుంది. ఇప్పటి వరకు ఇలాగే ఉన్నాము, సమానంగా ఏ సఫలత లభిస్తుందో లేక లభించదో అని ఆలోచిస్తారు. ఏదో ఒక విషయంలో ఎక్కడైతే బలహీనత ఉంటుందో ఆ బలహీనత రూపంలోనే మాయ వ్యాకుల పడేలా చేసేందుకు ప్రయత్నిస్తుంది. చాలా బాగా నడుస్తూ ఏదో ఒక విషయంలో మాయ మీ సంస్కారాలపై దాడి చేసి పాత సంస్కారాలను ఇమర్జు చేసే రూపాన్ని ధరించి వ్యాకులపరిచే ప్రయత్నం చేస్తుంది. చివరిలో అన్ని సంస్కారాలు సమాప్తం అవ్వాల్సి ఉంది కనుక అప్పుడప్పుడు లోపల ఉండిపోయిన సంస్కారాలు బయటికి ప్రత్యక్షం అవుతున్నాయి. కానీ బాప్దాదా భాగ్యశాలి పిల్లలైన మీ అందరికీ సూచన ఇస్తున్నారు, భయపడకండి.
మాయ యొక్క తీరును అర్థం చేసుకోండి. ఒకటి నిర్లక్ష్యము మరియు రెండు వ్యర్థం. ఇందులో నెగిటివ్ కూడా వచ్చేస్తుంది వ్యర్థంలోనే. ఈ రెండు విషయాలపై విశేషమైన అటెన్షన్ ఉంచుకోండి. ఇది వర్తమాన సమయంలో మాయ దాడి చేసే సాధనం. నిర్లక్ష్యము వ్యర్థము అని అర్థం చేసుకోండి. తండ్రి తోడు యొక్క అనుభవము, కంబైన్డ్ స్థితి యొక్క అనుభవాన్ని ఇమర్జ్ చేసుకోండి. తండ్రి నావారే కదా, తోడుగా ఉండనే ఉన్నారు కదా అని కాదు. తోడు యొక్క ప్రాక్టికల్ అనుభవము ప్రత్యక్షంగా ఉండాలి. అప్పుడు మాయ యొక్క యుద్ధము యుద్ధంగా ఉండదు, మాయ ఓడిపోతుంది. ఇది మాయ యొక్క ఓటమి, యుద్ధం కాదు. కేవలం ఇది ఏమైంది, ఎందుకైంది అని మాత్రం భయపడకండి, ధైర్యం పెట్టుకోండి. తండ్రి తోడును స్మృతిలో ఉంచుకోండి. తండ్రి తోడుగా ఉన్నారా, తోడు యొక్క అనుభవం మర్జ్ రూపంలో అంటే గుప్తంగా అయితే లేదు కదా అని చెక్ చేసుకోండి. తండ్రి తోడుగా ఉన్నారు అనే జ్ఞానం అయితే ఉంది. జ్ఞానంతో పాటు తండ్రి యొక్క శక్తి ఏంటి, వారు సర్వశక్తివంతుడు కనుక సర్వశక్తుల పవర్ను ఇమర్జ్ రూపంలో అనుభవం చేయండి. దీనినే తండ్రి తోడును అనుభవం చేసుకోవడము అని అంటారు. తండ్రి తప్ప ఇంకెవరున్నారు, తండ్రి ఒక్కరే కదా ఉన్నారు అని నిర్లక్ష్యంగా అవ్వకండి. తండ్రి మాత్రమే ఉన్నప్పుడు మీకు మరి ఆ శక్తి ఉందా? ఉదాహరణకు ఒకవేళ పరమాత్మ సర్వవ్యాపిగా ఉంటే అందరిలో పరమాత్మ గుణాలు అనుభవం అవ్వాలి, కనిపించాలి కదా. ప్రపంచంలో వారికి కూడా మీరు ఈ విషయమే చెప్తారు కనుక బాప్ దాదా మిమ్మలను ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు. ఒకవేళ తండ్రి తోడుగా ఉంటే, కంబైన్డ్గా ఉంటే మరి ఆ శక్తి, పరమాత్మ శక్తి ప్రతి కర్మలో అనుభవం అవుతుందా? ఇతరులకు కూడా అనుభవం అవుతుందా? ఏమని భావిస్తున్నారు? డబల్ విదేశీయులు ఏమని భావిస్తూ ఉన్నారు? శక్తి ఉందా, సదా ఉందా? మొదటి ప్రశ్నకైతే శక్తి ఉందా అని అడిగితే అందరూ అవును ఉంది అని అంటారు. తర్వాత సదా ఉందా అని రెండవ ప్రశ్న వచ్చినప్పుడు ఆలోచనలో పడిపోతారు. కనుక అఖండంగా అయితే లేదు కదా. మీరు ఏమని ఛాలెంజ్ చేస్తారు? అఖండ రాజ్య స్థాపన చేస్తున్నారా, లేక ఖండిత రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? అఖండ రాజ్యం కదా. టీచర్లు చెప్పండి, అఖండ రాజ్యమే కదా. మరి అఖండ స్వరాజ్యం ఉందా అని ఇప్పుడు చెక్ చేసుకోండి. రాజ్యము అనగా ప్రాలబ్ధాన్ని సదాకాలానికి తీసుకోవాలా, లేక మధ్య మధ్యలో కట్ అయిపోయినా పర్వాలేదా? ఇలా కట్ అవ్వాలి అని కోరుకుంటూ ఉన్నారా? తీసుకోవడంలో అయితే సదాకాలానికి కావాలి, పురుషార్థంలో అయితే అప్పుడప్పుడు చేసినా పర్వాలేదా? డబల్ విదేశీయులకు వినిపించాం కదా. మీ జీవితము అనే డిక్షనరీ నుండి అప్పుడప్పుడు కొద్దిగా సమ్ టైమ్ సంథింగ్ అనే మాటలను తొలగించండి. ఇప్పుడు సమ్ టైమ్ అని అనడం సమాప్తమైందా? జయంతి చెప్పండి, రిజల్ట్ ఇస్తారు కదా. మరి అప్పుడప్పుడు అని అనడం సమాప్తమైందా? అప్పుడప్పుడు అనే మాట సదాకాలానికి సమాప్తమైపోయింది అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. సమాప్తమైపోయిందా లేక సమాప్తం అవుతుందా? చేతులు బాగా పెద్దగా ఎత్తండి. వతనంలోని టీవీలు అయితే మీ చేతులు వచ్చేసాయి, ఇక్కడ టీవీలు అయితే అందరివి రావు. ఇది కలియుగి టీవీ కదా. అక్కడైతే వతనంలో ఇంద్రజాలపు టీవీ ఉంది కనుక అన్నీ వచ్చేస్తాయి. చాలా మంచిది. అయినా కూడా చాలామంది చేతులు ఎత్తారు. వారికి సదాకాలం యొక్క శుభాకాంక్షలు. మంచిది. ఇప్పుడు భారత్ వాసులు ఎవరికైతే ప్రాక్టికల్గా సదాకాల స్వరాజ్యం ఉందో, సర్వ కర్మేంద్రియాలు లా అండ్ ఆర్డర్లో ఉన్నాయో వారు చేతులు ఎత్తండి. పక్కాగా ఎత్తండి, కచ్చాగా కాదు. సభలో చేతులు ఎత్తాము అని సదా గుర్తుంచుకోండి. తర్వాత బాప్ దాదాకు చాలా మధురాతి మధురమైన మాటలు చెప్తారు. బాబా మీకైతే తెలుసు కదా, అప్పుడప్పుడు మాయ వచ్చేస్తుంది కదా అని అంటారు. కనుక మీ చేతికి గౌరవం ఉంచండి. చేయి ఎత్తారు, మంచిది. అయినప్పటికీ ధైర్యం పెట్టుకున్నారు కనుక ధైర్యాన్ని వదలకండి. పిల్లల ధైర్యానికి బాప్ దాదా యొక్క సహాయము ఉండనే ఉంది. ఈరోజు బాప్ దాదా చూశారు, వర్తమాన సమయం అనుసారం స్వయం పైన, ప్రతి కర్మేంద్రియము పైన అనగా మీ పట్ల మీకు ఏదైతే కంట్రోలింగ్ పవర్ ఉండాలో అది తక్కువగా ఉంది.
అది ఇంకా ఎక్కువగా ఉండాలి. బాప్ దాదా పిల్లల ఆత్మిక సంభాషణ విని నవ్వుతూ ఉండినారు. శక్తిశాలి స్మృతి 4 గంటలు ఉండడం లేదు బాబా అని పిల్లలు అంటారు. బాప్ దాదా అయితే మొదట 8 గంటలు చెప్పేవారు. ఇప్పుడు 8 గంటల నుండి 4 గంటలు చేశారు. అయితే 2 గంటలే స్థితి బాగుంటుంది అని పిల్లలు అంటున్నారు. చెప్పండి. ఇలా ఉంటే కంట్రోలింగ్ పవర్ ఉన్నట్లా? ఒకవేళ ఇప్పటి నుండి ఈ అభ్యాసం లేకుంటే, ఇప్పటి నుండి అంటే 1999 నుండి ఇప్పుడు 2024 అప్పుడే అన్నారు బాబా. ఈ అభ్యాసం లేకుంటే సమయానికి పాస్ విత్ ఆనర్గా, గౌరవప్రదంగా రాజ్య అధికారులుగా ఎలా అవ్వగలరు? అవ్వాల్సిందే కదా. పిల్లలు నవ్వుతున్నారు. ఈరోజు బాప్ దాదా పిల్లల విషయాలు చాలా విన్నారు. బాప్ దాదాను నవ్విస్తారు కూడా. 3 నిమిషాల పాటు ట్రాఫిక్ అనేది కంట్రోల్ అవ్వడం లేదు అని అంటారు. శరీరం కంట్రోల్ అవుతుంది, నిలబడిపోతారు. పేరేమో మనస్సు యొక్క కంట్రోల్. కానీ మనస్సు ఒకసారి కంట్రోల్ అవుతుంది, ఒకసారి అవ్వదు కూడా. ప్రతిరోజు ట్రాఫిక్ కంట్రోల్ సమయం 9 సార్లు ఉంది కదా. 3 నిమిషాలు యోగం చెయ్యాలి అని బాబా ఫిక్స్ చేశారు. 9 సార్లు 3 నిమిషాల పాటు అంటే వ్యర్థ సంకల్పాల ట్రాఫిక్ను కంట్రోల్ చెయ్యాలి అని. మీరేమో కూర్చుంటారు, నిల్చుంటారు. శరీరమేమో ఉంది స్థిరంగా, కానీ మనస్సు కంట్రోల్లో ఉందా? కారణం ఏమిటి? కంట్రోలింగ్ పవర్లో లోపం ఉంది. దీనిని ఇప్పుడు ఇంకా పెంచుకోవాలి. ఆజ్ఞాపించండి. చేతిని పైకెత్తాలనుకుంటే ఎత్తుతారు కదా. చేయి విరగకుండా ఉంటే ఎత్తుతారు. అదేవిధంగా సూక్ష్మ శక్తి అయిన మనస్సు కంట్రోల్లోకి రావాలి. మరియు తీసుకురావాల్సిందే కంట్రోల్లోకి. స్టాప్ అని ఆజ్ఞాపించగానే స్టాప్ అయిపోవాలి. సేవ గురించి ఆలోచిస్తే సేవలో నిమగ్నం అవ్వాలి. పరంధామానికి వెళ్తాము అని చెప్తూనే పరంధామానికి వెళ్ళిపోవాలి. సూక్ష్మవతనానికి వెళ్ళమని చెప్తూనే సెకండ్లో వెళ్ళిపోవాలి. ఏది ఆలోచిస్తారో అలా మీ మనస్సు ఆర్డర్లో ఉండాలి. ఇప్పుడు ఈ శక్తిని పెంచుకోండి. చిన్న చిన్న సంస్కారాలలో, యుద్ధంలో సమయాన్ని పోగొట్టుకోకండి. ఈరోజు ఒక సంస్కారాన్ని పారద్రోలారు, రేపు మరొక సంస్కారాన్ని పారద్రోలారు. ఇలా ఉండరాదు. కంట్రోలింగ్ పవర్ను ధారణ చేసుకుంటే వేరువేరు సంస్కారాలపై సమయం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఆలోచించరాదు, చెయ్యరాదు, మాట్లాడరాదు. స్టాప్ అనగానే స్టాప్ అయిపోవాలి. ఇదే కర్మాతీత స్థితి వరకు చేరుకునే విధి. కర్మాతీతంగా అవ్వాలి కదా. అవ్వాల్సిందే. అవ్వాల్సింది మీరే అని బాప్ దాదా కూడా అంటున్నారు. వేరే వారెవ్వరూ రారు, మీరే అవ్వాలి. మిమ్ములను నాతో పాటు తీసుకెళ్తాను, కానీ కర్మాతీతంగా అయిన వారినే తీసుకెళ్తాను. నా తోడుగా వస్తారా లేక వెనుక వెనుక వస్తారా? తోడుగా వస్తాం బాబా అన్నారు అక్కడ ఉండేవారు. ఇదైతే చాలా మంచిగా చెప్పారు. వెంట వస్తారా? లెక్కాచారం సమాప్తం చేసుకుంటారా? ఇందులో అవును హాజీ బాబా అని అనడం లేదు. కర్మాతీతంగా అయ్యి తోడుగా వస్తారు కదా. తోడుగా రావడము అనగా సాథీగా అంటే జీవిత భాగస్వామిగా అయ్యి రావడం. జోడి అయితే బాగుండాలి కదా, జంట. లేక ఒకరు పొడవుగా ఒకరు పొట్టిగా ఉండాలా? సమానంగా ఉండాలి కదా, స్థూలంగా కూడా. అయితే కర్మాతీతంగా అవ్వాల్సిందే. కనుక ఏం చేస్తారు? ఇప్పుడు మీ రాజ్యాన్ని మంచి రీతిగా సంభాళించండి. ప్రతిరోజు మీ దర్బారును ఏర్పాటు చేసుకోండి. కర్మేంద్రియాల దర్బారును, సూక్ష్మ స్థూల కర్మేంద్రియాలను. మీరు రాజ్య అధికారులు కదా. కనుక మీ దర్బార్ సభ ఏర్పాటు చేసుకోండి. కర్మచారుల స్థితిగతులను అడగండి. స్థితి ఎలా ఉంది, గతి ఎలా ఉంది, ఆర్డర్లో ఉన్నాయా అని చెక్ చేసుకోండి. బ్రహ్మ బాబా కూడా ప్రతిరోజు దర్బార్ పెట్టుకునేవారు. డైరీ ఉంది కదా బాబాది. వీరికి చెప్పండి, చూపించండి. బ్రహ్మ బాబా కూడా శ్రమ చేశారు. ప్రతిరోజు సభ పెట్టుకునేవారు. అప్పుడే కర్మాతీతంగా అయ్యారు. మరి మీకు ఇప్పుడు ఎంత సమయం కావాలి? లేక ఎవరు రెడీగా ఉన్నారా? ఈ స్థితి ద్వారా సేవ కూడా వేగంగా జరుగుతుంది. ఎందుకు? ఒకే సమయంలో మనస్సు శక్తిశాలిగా, వాచ శక్తిశాలిగా,
సంబంధ సంపర్కంలో ముఖము మరియు నడవడిక శక్తిశాలిగా ఉంటాయి. ఒకే సమయంలో 3 సేవల వలన చాలా వేగంగా రిజల్ట్ వెలువడుతుంది. ఈ సాధనలో సేవ తగ్గిపోతుంది అని అనుకోకండి. సఫలత సహజంగా అనుభవం అవుతుంది. అంతేకాక ఎవరు ఏ సేవకు నిమిత్తంగా అయినా వారందరూ సంఘటిత రూపంలో ఇలాంటి స్థితిని తయారు చేసుకుంటే శ్రమ తక్కువ, సఫలత ఎక్కువగా ఉంటుంది. కనుక విశేషమైన అటెన్షన్ ఇచ్చి కంట్రోలింగ్ పవర్ను పెంచుకోండి. సంకల్పాలు, సమయము, సంస్కారాలు అన్నింటిపై కంట్రోల్ ఉండాలి. మీరందరూ రాజులు అని బాప్దాద అనేక సార్లు చెప్పారు. ఎప్పుడు కావాలో, ఎలా కావాలో, ఎక్కడ కావాలో, ఎంత సమయం కావాలో అలా మనస్సు, బుద్ధి లా అండ్ ఆర్డర్లో ఉండాలి. ఇది చేయకూడదు అని మీరు చెప్పినా మళ్ళీ కూడా జరుగుతూ ఉంటే, చేస్తూ ఉంటే అప్పుడు లా అండ్ ఆర్డర్లో లేనట్లే. కనుక స్వరాజ్య అధికారులైన మీరు మీ రాజ్యాన్ని సదా ప్రత్యక్ష రూపంలోకి తీసుకురండి. తీసుకురావాలి కదా, తీసుకొస్తున్నారు కూడా. కానీ సదా అనే శబ్దాన్ని కలుపుకోవాలి అని బాప్దాదా చెప్తున్నారు. బాప్దాదా ఇప్పుడు ఇక చివరిలో ఒకసారి వస్తారు. ఇంకా ఒక మిలనం ఉంది కదా, ఆ మిలనంలో రిజల్ట్ అడుగుతాను. 15 రోజులు ఉంటాయి కదా, 15 రోజుల్లో ఎంతో కొంత రిజల్ట్ చూపిస్తారా లేక చూపించరా? టీచర్లు చెప్పండి. 15 రోజుల్లో రిజల్ట్ చూపిస్తారా? మంచిది. మధువనం వారు 15 రోజుల్లో రిజల్ట్ చూపిస్తారా? అవునా కాదా చెప్పండి. ఇప్పుడు చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. మీ చేతికి గౌరవం ఉంచండి. మేము ప్రయత్నిస్తాము అని అనుకునేవారు చేతులెత్తండి. జ్ఞాన సరోవరము, శాంతివనం వారు లేచి నిలబడండి. మధువనము, జ్ఞాన సరోవరము, శాంతివనం యొక్క ముఖ్య నిమిత్త సోదరి సోదరులను బాప్దాదా ఎదురుగా పిలిచారు. బాప్దాదా అయితే మీ అందరి సాక్షాత్కారం చేయించేందుకు పిలిచారు. మిమ్మల్ని చూసి అందరూ సంతోషిస్తారు. ఇప్పుడు బాప్దాదా ఏం కోరుకుంటున్నారో దాని గురించి చెప్తున్నారు. 1 పాండవ భవనం, 2 శాంతివనం, 3 జ్ఞాన సరోవరం, 4 హాస్పిటల్. ఇవి 4 ధామాలు. 5వది చిన్నదిగా ఉంది. ఈ 4గింటిలో ఉన్న వారి పట్ల బాప్దాదాకు ఒక ఆశ ఉంది. బాప్దాదా 3 మాసాల కొరకు 4 ధామాలలో ఉండే వారందరికీ అఖండ, నిర్విఘ్న, స్థిరమైన స్వరాజ్య అధికారి రాజులుగా ఉండే రిజల్ట్ను చూడాలని కోరుకుంటూ ఉన్నారు. ఈ 3 నెలలు మీ మీ స్థానాల నుండి ఎలాంటి ఇతర విషయాలు వినిపించరాదు. అందరూ నంబర్ 1 స్వరాజ్య అధికారులుగా అయిపోవాలి. 3 నెలలలో ఇలాంటి రిజల్ట్ చూపించగలరా? నిర్భయతో బాబా అన్నారు. పాండవుల తరఫున మీరు చెప్పండి, అవుతుందా? దాది అయితే ఉన్నారు, కానీ దాదితో పాటు ముందు కూర్చున్న వారందరూ ఉన్నారు, అవుతుందా? అవుతుంది బాబా అని దాది చెప్తున్నారు. పాండవ భవనం వారు చేతులెత్తండి. చేయగలరా? మంచిది. ఎవరైనా ఒకవేళ బలహీనంగా ఉన్నారు అనుకోండి, వారి ద్వారా ఏమైనా జరిగితే అప్పుడు మీరేం చేస్తారు? తోడుగా ఉన్న వారికి తోడు ఇస్తూ, అనగా వారిని చక్కదిద్దుతూ వారి రిజల్ట్ కూడా చూపిస్తాము అనే ధైర్యం ఉందా? ఇది చేయగలరా? లేక మీ వరకు మాత్రమే ధైర్యం ఉందా? ఇతరుల విషయాలను కూడా ఇముడ్చుకోగలరా? వారి పొరపాట్లను ఇముడ్చుకోగలరా? వాయుమండలంలో వ్యాపింప చేయకండి, ఇముడ్చుకోండి. ఇలా చేయగలరా? హాజీ అని బిగ్గరగా చెప్పండి. శుభాకాంక్షలు. 3 నెలల తర్వాత రిపోర్ట్ చూస్తాం. ఏ స్థానం నుండి కూడా ఎలాంటి రిపోర్టు రాకూడదు. వ్యతిరేకంగా ఒకరికొకరు వైబ్రేషన్లు ఇచ్చుకొని ఇముడ్చుకోవాలి. అంతేకాక ప్రేమతో వైబ్రేషన్లు ఇవ్వాలి, పోట్లాడుకోరాదు. డబల్ విదేశీయులు కూడా ఇలాగే రిజల్ట్ ఇస్తారు కదా, అందరూ తయారవ్వాలి. మా సేవా కేంద్రంలో మా సాథీలతో ఉంటూ 3 నెలల పాటు ఈ రిజల్ట్ చూపిస్తాము అని భావించేవారు చేతులెత్తండి. మేము ప్రయత్నిస్తాము, ఇప్పుడు చెప్పలేము అనేవారు ఎవరైనా ఉంటే చేతులెత్తండి. వారు కూడా స్వచ్ఛమైన హృదయం ఉంది. స్వచ్ఛమైన హృదయం కలవారికి సహాయము లభిస్తుంది. మంచిది. తర్వాత బాప్దాదా అన్ని జోన్ల సోదరి సోదరులతో కూడా చేతులెత్తించారు మరియు వారి స్థానాలలో నిలబెట్టారు.
మొదట మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక యొక్క సోదరీ సోదరులను నిలబెట్టారు మరియు ప్రతిజ్ఞ చేయించారు. ప్రతిజ్ఞ యూపీ వారికి సేవ యొక్క తర్వాత యూపీ వారికి సేవ యొక్క శుభాకాంక్షలు ఇచ్చారు. మంచిది. నలువైపులా ఉన్న సర్వస్వరాజ్యాధికారి ఆత్మలకు, సదా అఖండ రాజ్యానికి పాత్రులైన ఆత్మలకు, సదా తండ్రి సమానం కర్మాతీత స్థితికి చేరుకునేవారు, తండ్రిని అనుసరించే తీవ్ర పురుషార్థి ఆత్మలకు, సదా ఒకరికొకరు శుభభావన, శుభకామనల సహయోగాన్ని ఇచ్చే శుభచింతక్ పిల్లలు, బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: విఘ్నాలు కలిగించే ఆత్మలను శిక్షకులుగా అంటే టీచర్లుగా భావించి వారి నుండి పాఠాన్ని నేర్చుకునే అనుభవీ మూర్తుభవ. ఏ ఆత్మలైతే విఘ్నాలు వేసేందుకు నిమిత్తం అవుతారో వారిని విఘ్నకారి ఆత్మలుగా చూడకుండా వారిని సదా పాఠాన్ని చదివించే, ముందుకు తీసుకెళ్లే నిమిత్త ఆత్మలుగా భావించండి. అనుభవీలుగా చేసే శిక్షకులుగా భావించండి. నింద చేసేవారు మిత్రులు అని అంటారు కదా, మరి విఘ్నాలను దాటించి అనుభవీలుగా చేసేవారు శిక్షకులయ్యారు కదా. కనుక విఘ్నకారి ఆత్మను ఆ దృష్టితో చూసేందుకు బదులు సదా కొరకు విఘ్నాలను దాటించేందుకు నిమిత్తమయ్యారు అని, అచలంగా నన్ను చేయడానికి నిమిత్తమయ్యారు అని భావించండి. దీని ద్వారా ఇంకా అనుభవాల అథారిటీ పెరుగుతూ ఉంటుంది. స్లోగన్: ఫిర్యాదుల ఫైలును సమాప్తం చేసి బాబాతో ఫిర్యాదులు అనేక ప్రకారాలుగా తెలియజేస్తూ ఉంటారు. వాటన్నింటినీ శుద్ధంగా, విశుద్ధంగా అంటే ఫైన్గా, రిఫైన్గా అవ్వండి. అవ్యక్త ఇషారా: పరమాత్మ ప్రత్యక్షత కొరకు పరస్పరంలో సంస్కార మిలనం యొక్క రాస్ చేస్తూ సంఘటనను శక్తిశాలిగా తయారు చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎంతెంత ఒకరికొకరు సమీపంగా వస్తారో అంత గౌరవం ఇస్తూ వెళ్ళండి. ఎంత గౌరవం ఇస్తారో అంత మొత్తం విశ్వమంతా మీకు గౌరవం ఇవ్వగలదు. గౌరవం ఇస్తే గౌరవం లభిస్తుంది మరియు గౌరవం ఇవ్వడం ద్వారా సంస్కార మిలనం కూడా సహజం కాగలదు. ఓం శాంతి.